కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము అంగీకరించామని అంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడతారు లేదా ఆటలు ఆడతారు. సమర్థించినట్టే కదా కోరుకోవడం అంటే. కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనడం అక్కడ ఏం క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు కాదా? వర్గీకరణ కోరుకుంటూ పాటలు పాడడమే క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు అవుతుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇంతకాలం గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు? గత తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నియంత్రణ పాలన అన్నారు కదా, నియంత్రిత పాలన అన్నారు కదా. గత కేసీఆర్ గారి పాలనని నియంత్రణ పాలన మీరే మాట్లాడిండ్రు కదా. మరి తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు అంతకుముందు కూడా పాల్గొన్నోళ్ళే. ఎగ్జాంపుల్, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా, కేసీఆర్ ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టి జైల్లో పడుతున్న రోజుల్లో కూడా సారథిలో ఉండబడే మాదిగ కళాకారులు, వర్గీకరణ సమర్థించే అణగారిన వర్గాల కళాకారులు కూడా మా ఉద్యమంలో భాగస్వాములైన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి నియంత పాలన అనబడుతున్న కేసీఆర్ పాలన మీరు చెప్పారు కదా, నియంత పాలనని, అందులో కూడా ఆ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే. ఆ 10 ఏళ్లలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే. వాస్తవానికి దళిత ముఖ్యమంత్రి కాడ దళితులు మోసం చేసిన చెప్పిన కాడ నుంచి వర్గీకరణ మీద కేసీఆర్ ప్రభుత్వంతో బలమైన యుద్ధం చేసే సమయం 10 ఏళ్ళు గడిచిన, బలమైన ఉద్యమం కేసీఆర్ ప్రభుత్వం మీద నిర్వహిస్తున్న సమయంలో కూడా కళాకారులు మాకు బహిరంగ అండగున్న రోజుల్లో కూడా ఇట్లాంటి సర్కులర్, కళాకారుల స్వేచ్ఛను హక్కును హరించే సర్కులర్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం తీయలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాలలు ఎట్లా శాసిస్తుందో, కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ మాల ఎమ్మెల్యేలు సభలు సమావేశాల పేరుతో రెచ్చగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఇంటర్నల్ గా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం బహిరంగ పనిచేయడానికేమో మాలలకు వెంకటస్వామి కొడుకులు ముందుకొచ్చారు. ఇంటర్నల్ గా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడడానికేమో ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్కను పెట్టుకున్నారు. మల్లుబట్టి విక్రమార్క వెన్నెలకు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ఈమె అమలు చేయడానికి కార్యదర్శికి సూచన చేసింది. కార్యదర్శి సర్కులర్ తీశాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి నోటీసులో ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అరెస్టులు అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పదే పదే కేసీఆర్ ప్రభుత్వాన్ని నియంత్రిత ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడిండు. కానీ ఆయన పాలనలో రాని ప్రజాస్వామ్య పౌర హక్కుల హరించే చర్యలు రేవంత్ రెడ్డి గారి సర్కారులో రావడం, అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి వచ్చిందని మేము భావించుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎంఏ తన సొంత కులస్తురాలైన గద్దరన్న కూతురు గారితో ఈ ఆదేశాలు జారీ చేయించినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ఆదేశాలు, ఇది కళాకారుల గొంతు నొక్కే ఆదేశాలు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మరి సాంస్కృతిక శాఖ మంత్రి అయిన సోదరులు జూపల్లి కృష్ణారావుకు తెలుసో లేదో మాకు తెలియదని భావించుకుంటున్నాం. రేపు మా కళాకారులు ఈ సర్కులను వెంటనే రద్దు చేయండి అని చెప్పి మంత్రి గారిని కలుస్తారు. అదే సమయంలో అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇది ప్రజాస్వామ్య కళాకారుల స్వేచ్ఛను హరించే స్థాయిలో ఉన్నది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మా సీనియర్ కళాకారుల బృందాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసి వస్తుంది. అదే సమయంలో